జీవకోటికి హితంగా సత్య సందేశాన్ని అందించే మాసం కార్తీక మాసం. పరమపావనం, పుణ్యప్రదం, ఇహపర శుభ ఫలదాయకం ఈ కార్తీక మాసంలో మన బతుకులను పావనం చేసుకోవడం కోసం పారాయణం చేసే భాగ్యాన్ని నాకు, వినే భాగ్యాన్ని మీ అందరికీ కూడా ఇచ్చినటువంటి ఆ దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు పారాయణం ఆరంభిద్దాం. పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము 23వ రోజు పారాయణం. శివగణాలకు జలంధరునికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో 23వ రోజు పారాయణంలో ఏం జరిగిందో చూద్దాం. వీరభద్రుని మూర్ఛతో విర్రెత్తిపోయిన శివసేన పొలోమంటూ పరిగెత్తి హరహరుణ్ణి శరణు వేడింది. అబహుడైన శివుడు అసలు ఏమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నందివాహనాన్ని అధిష్ఠించి రణభూమికి బయలుదేరాడు. అంతవరకు భయకంపితులైన సమస్త గణాల వాళ్ళు కూడా శివ సందర్శనంతో ధైర్యవంతులై పునఃయుద్ధ ప్రవేశం చేశారు. నందివాహనారూఢుడై వస్తున్న ఆ శివుణ్ణి చూడగానే కార్తీక వ్రతస్థుణ్ణి చూసి పారిపోయే పాపాల వలె రాక్షసులంతా పారిపోసాగారు. జలంధరుడు చండేశ్వరుడితో తలపడ్డాడు. శంభునిశంభులు కూడా యుద్ధభూమిలోకి ఉరికారు. రాక్షస నాయకులందరూ కూడా మూకుమ్ముడిగా ఈశ్వరునితో తలపడ్డారు. సర్వేశ్వరుడైన శివుని వీరేపాటి ఆయనకు గొడ్డలితో ఖడ్గరోముడి శిరస్సును నరికివేశాడు. బాలాహకుడి తలను 2 చెక్కలుగా చేసేశాడు. పాశప్రయోగంతో భస్మరుడిని నేలకు పడగొట్టాడు. ఈ లోపల శివవాహనమైన వృషభం యొక్క శృంగము ఘాతాలకి అనేక మంది రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయారు. శివప్రతాపంతో చిల్లులు పడిపోయిన తన సేనాచక్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయిన జలంధరుడు సరాసరి రుద్రుడనే తనతో యుద్ధానికి పిలిచాడు. ఆహ్వాన సూచికంగా 10 బలమైన బాణాలతో పశుపతిని గాయపరిచాడు. అయినా శివుని ముఖంలో చిరునవ్వు మారలేదు. ఆ మందహాసంతోనే జలంధరుడిని, గుర్రాల్ని, రథాన్ని, జెండాని, ధనుస్సుని నరికివేశాడు. రథహీనుడైన రాక్షసుడు ఒక గదను తీసుకుని గంగాధరుని మీదకు రాబోయాడు. శివుడు ఆ గదను తన బాణాలతో విరక్కొట్టేశాడు. నిరాయుధుడైన జలంధరుడు పిడికిలు బిగించి పినాకపాణిపై దూకబోయాడు. ఒకే ఒక్క బాణంతో వాడిని 2 మైళ్ళ వెనుకకు పడేలా కొట్టాడు శివుడు. అంతటితో జలంధరుడు ఈశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి సర్వసమ్మోహనకరమైన గంధర్వమాయను ప్రయోగించాడు. నాదమూర్తి అయిన నటరాజు మోహితుడయ్యాడు. గంధర్వగానాలు, అప్సరసో నాట్యాలు, దేవగణవాద్య ఘోషలతో ఆయన సమ్మోహితుడైపోయాడు. ఆ మొహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలు చేజారిపోయాయి. ఎప్పుడైతే శివుడు మోహితుడైపోయాడో తక్షణమే జలంధరుడు శుంభనిశుంభులిద్దరినీ యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభంలో శివ మందిరానికి బయలుదేరాడు. వెళ్లే ముందు శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు. మాయ తప్ప బలం పనికిరాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ 10 చేతులతోనూ జటలతోనూ అచ్చం శివుడు ధరించిన ఆయుధాలతోనూ ఒకానొక మాయా వృషభం మీద శివమందిరమైన పార్వతీదేవి అంతఃపురానికి బయలుదేరాడు. అలా వస్తూ ఉన్న మాయాజలంధరుని చూసి అంతవరకు పరదృష్టి గోచరం కాని పార్వతి వాడి దృష్టిపదంలో పడింది. అందానికి మారుపైరైన ఆ పార్వతిని చూస్తూనే జలంధరుడు వీర్యస్ఖలనం చేసుకున్నాడు. ఎప్పుడైతే వాడు వీర్యస్ఖలనం చేసుకున్నాడో అప్పుడే వాడి మాయా విద్య నశించిపోయింది. వాడు రాక్షసుడనే విషయం పార్వతికి అర్థమైపోయింది. అంతటితో ఆమె అంతర్హిత అయిన మానస సరోవరాన్ని చేరి విష్ణువుని ధ్యానించింది. తక్షణమే విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన విష్ణువు ఇలా చెప్పాడు: తల్లి పార్వతి, వాడు చూపించిన దారిలోనే నేను కూడా ప్రయాణించాల్సి ఉంది. దిగులు పడకు అని ఆమెను ఓదార్చాడు. నీ పాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయింపరానివాడో అలాగే ఆ జలంధరుడి భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడు కూడా జయింపరానివాడిగా తయారయ్యాడు. వాడు నీ పట్ల రాక్షసమాయను ప్రదర్శించినట్లే నేను వాడి ఇల్లాలి ముందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను అని ధైర్యం చెప్పి రాక్షసలోకానికి బయలుదేరాడు విష్ణువు. పంచదశోధ్యాయం సమాప్తము. షోడశోధ్యాయము. ఈ విధంగా విష్ణువు బయలుదేరింది మొదలు అక్కడ రాక్షస రాజ్యంలోని జలంధరుని భార్య అయిన బృందకు దుస్వప్నాలు కలగసాగాయి. ఆమె కలలో జలంధరుడు దున్నపేద మీద ఎక్కి తిరుగుతున్నట్లు, దిగంబరుడైనట్లు, ఒళ్లంతా నూనె పూసుకొని తిరుగుతున్నట్లు, నల్లని రంగు పువ్వులతో అలంకరించబడినట్లు, పూర్తిగా గుండు చేయించుకున్నట్లు, దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లు, తనతో సహా తమ పట్టణమంతా సముద్రంలో మునిగిపోతున్నట్లు కలలు వచ్చాయి. అంతలోనూ మేల్కొలిన బృంద ఉదయసూర్యుని దర్శించి తనను చూసినది కలయని తెలుసుకొని అది అశుభమని తలపోసి చింతించసాగింది.
అయినా అది మొదలు ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఆ అరిష్టాన్ని తలబోస్తూ అస్థిరమతి అయి నలుదెసలా మసలసాగింది. ఆ విధంగా ఒకానొక వేళ తన వనవిహారం చేస్తూ ఉండగా సింహం వంటి ముఖాలు కలిగిన 2 రాక్షసులు కనిపించారు. వారిని చూసి భీతాత్మురాయలనే బృంద వెనుదిరిగిపోతూ ఆ వనమందే శిష్య సమేతుడై ఉన్న ఒకానొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకొని, "ఓ మునివర్య, నన్ను రక్షించు, నాకు నీవే శరణు" అని కేకలు వేయసాగింది. అప్పుడు ఆ ముని భయగ్రస్త అయిన ఆమెను, ఆ వెన్నంటి వస్తూ ఉన్న రాక్షసుల్ని చూసి ఒక్క హూంకార మాత్రం చేత రాక్షసులు పారిపోయేలా చేశాడు. అంతటితో ధైర్యం చేజిక్కిన బృంద ఆ మునికి దండవత్తుగా ప్రణమిల్లి, "ఓ ఋషీంద్ర, ఈ గండం నుండి నన్ను కాపాడిన దయాళువు గనుక నేను నా సంశయాలను కొన్నింటిని నీ ముందు ఉంచుతున్నాను. నా భర్త అయిన జలంధరుడు ఈశ్వరునితో యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో దయచేసి నాకు తెలియచేయి" అని ప్రార్థించింది. కరుణాకరమైన దృష్టిలను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు. వెంటనే 2 వానరులు వచ్చారు. ముని వారి కనుబొమలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ 2 కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను, ముండెమును, తలను తెచ్చి వారి ముందు ఉంచాయి. తన భర్త యొక్క ఖండితావయవాలను చూసిన బృంద గొల్లుమని ఏడ్చింది. అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది. అందుకు ఆ ముని నవ్వుతూ, "శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు తల్లి. అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతిస్తాను" అంటూనే అంతర్హితుడయ్యాడు. అతను అలా మాయమైందే తడుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని అతడు సజీవుడయ్యాడు. కిన్నురాలైన ఆ బృందను కౌగిలించుకుని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది. వారిద్దరూ వనంలోనే వివిధ రకాలుగా ఆడసాగారు. మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకానొక సమయంలో ఆమె అతన్ని విష్ణువుగా గుర్తించి వేసింది. మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది. "ఓ విష్ణుమూర్తి, నీవు చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక. నువ్వు భార్యాభియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడవై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివిగా ఆ గురువుగాక" అని శపించి తన అభిలషిస్తూ చేరువవుతూనే శ్రీహరి నుండి తప్పుకొని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిద అయిపోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు. నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకొని విలపించసాగాడు. సిద్ధులు ఋషులు ఎందరెన్ని విధాలా చెప్పినా విష్ణువు శాంతించలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు. 15, 16 అధ్యాయములు సమాప్తము. ఈ కార్తీక మాసంలో కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పుత్రపౌత్రాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం. సర్వం శ్రీవార్పణమస్తు.